మరి మొన్ననే మన ఊరు మన బడి ముఖ్యమంత్రి కార్యక్రమంలో భాగ్యంగా వాళ్ళ మాతృదేవి ప్రథమ వర్ధంతి సందర్భంగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క స్కూల్ను ఎంతో ఉన్నతంగా అందంగా తీర్చిదిద్దిన విషయం మీకు తెలిసిందే. ఎప్పుడు ఎవరికి ఏ విధమైన సహాయం కావాల్సినా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని ముందుకు విచ్చేసి అందరికి సహాయపడే మనస్తత్వము స్నేహితులు
అజిత్ ప్రకాష్ గౌడ్ గారు వారి శతాధిక వసంతాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యతోటి అజిత్ ప్రకాష్ గౌడ్ గారు ఆయన మహాకాళి దేవాలయాన్ని చైర్మన్గా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికి కూడా ఇందాకనే మనం ఒక పాట విన్నాం. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులు. రాజకీయంగా తెలుగువారి కాక యావత్ భారత ప్రజలు గర్వించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన రామో నిశాచల వినాశకరం నమామి. ఎప్పుడు అజిత్ ప్రకాష్ గౌడ్ గారు మరి 100 సంవత్సరాలు ప్రార్థిస్తున్నాను నేను ప్రార్థిస్తున్నాను. అజిత్ ప్రకాష్ గౌడ్ గారి గురించి ఎవరి స్నేహితులు మాట్లాడేవాడు ఉంటే వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారికి మా యొక్క హృదయపూర్వకమైన స్వాగత సమాజాలు. మరి అజిత్ ప్రకాష్ గౌడ్ గారితో ఉన్న అనుబంధాన్ని 4 మాటలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. మన ఊరు మన బడి కార్యక్రమంలో మన సాగర్ రెడ్డి గారిని మాట్లాడమంటే మాట్లాడలేదు. కనీసం ఇప్పుడైతే వేదికపైకి వచ్చి 2 మాటలు మాట్లాడుతుందిగా సాగర్ రెడ్డి బంగారు గండి ప్లీజ్. మరో విషయం ఏంటంటే, హలో, రక్త ప్రసరణ జరిగి సైలెంట్ గా కూర్చో రండి సార్. ప్రపంచం లోపల డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గౌడ్ గారికి ఉదయం చాలా విచారంగా ఉంది. ఆయన దుర్యోధన వేషం, భీముడు వేషం వేస్తే ఎంతో బ్రహ్మాండంగా ఉంటాడు. నిజంగా చెప్తున్నా, ఎన్రామారావు గారి గురించి ఈరోజు టీవీ లోపల ఆ కిరీటం అవన్నీ వింటే కూడా మంచి వేషం వేసి ఫోటో తీస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సాగర్ రెడ్డి గారు శాలువతో కప్పుతున్నారు. కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. మరి ప్రపంచంలో 50% జనాభా లేడీస్ లేకపోతే కొత్తపేట ముద్దుబిడ్డ మన బాహుబలి అజయ్ ప్రకాష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. చూడడానికి బాహుబలి కానీ మనసు మాత్రం వెన్నపూస. చాలా మంచి వ్యక్తి. నేను దగ్గరగా చూసిన అందరినీ ప్రేమగా పలకరిస్తాడు. చూస్తే వేరే వాళ్ళు చూస్తే చూడంగానే అమ్మో ఇంత పెద్ద ఉండి దగ్గరికి వచ్చినాక ఆయన ప్రేమ అభిమానం అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఇంతసేపు ఇక్కడ కూర్చున్నారు. రాబో రోజుల్లో కూడా ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విపిజి ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా కంటిన్యూ చేసి చాలామంది పేదలకు ఈ విపిజి ఫౌండేషన్ తరఫున విద్యా వైద్యం కూడా అందించాలని కోరుతున్నాను. జై తెలంగాణ.
ఓం పంచాననముఖోద్భూతాన్ పంచాక్షరమనోభవాన్ పంచగోత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్ ఓం భద్రం కరణే విశృణుయామ దేవాః భద్రో పశ్యేమాఖ్యవృత్తిచిత్రాః శ్రీరంగైదం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః అందరూ పట్టుకోండి. స్వస్తి నో బృహస్పతిర్దదాతు వినోదా వీరవతి విషం నోద్ర వినోదారాసదే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితా నస్వతు సర్వదా దిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః నమో శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియాయుష్యే ప్రతిష్టతి గంగా భారతి భృగరాంబ సమేత మల్లికార్జున మహాస్వామి సంపూర్ణ కృప అనుగ్రహ ఫల సిద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ప్రసన్న మహంకారి మాత సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధిరస్తు तव व्यापारे व्यवसाये उद्योगे राजकीये दिने दिने उत्तरोत्तराभिवृद्धिरस्तु सद्गुरु चंद्रशेखर शिवाचार्य महास्वामी संपूर्ण कृपा अनुग्रह फल सिद्धिरस्तु शत संवत्सरं दीर्घं दीर्घमायुः अविघ्नमस्तु। ओम नमः शिवाय। वागर्धाभिवसं तृप्तो वागर्ध प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। భార్యాభర్తలు ఒకరికొకరు పరస్పర సహకారం ఉంటేనే జీవితం లోపల మనము విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా మరి మేడం గారి యొక్క సహకారంతో మా ప్రకాష్ గౌడ్ గారు మరి ఇంత నవ్వుకుంటూ ఇందాక సాగర్ రెడ్డి చెప్పినట్లు బాహుబలిలాగా ఉన్నాడు అంటే నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే ఈయన కొడుకును కూడా పెట్టి సినిమాగా హీరో తీస్తుంది. ఎంత హ్యాండ్సమ్ ఎంత బాగున్నాడు అబ్బాయి. రమ్మంటే ఎక్కడ లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడో బాబు నవీన్ బాబు నవీన్ ఎక్కడున్నా వేదికపైకి రావాలి. మరి బడ్జెట్ ఇంకా వెళ్తే మంచి సినిమా తీస్తా. ఇప్పుడు హీరోల కొడుకులు ఏం బాగున్నారు మీరు చూస్తున్నారు కదా. మీరు అయితే నవీన్ రాన్న ఏం తెచ్చాడు ఈ మెటీరియల్ ఇట్లా ఇవ్వడానికి. ఒక 100 years మీ ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. టైం ఇస్తే మరి నేను కొంచెం సర్వీస్ ఇస్తాను. ఓకే పర్మిషన్ ఉందా? గౌరవనీయులు సహృదయులు పేద ప్రజల పెన్నిధి బడుగు వర్గాల బంధువులు నిరంతర చైతన్యమూర్తి దేశభక్తి దైవభక్తి గుప్తదాన సమాజ సేవా పరాయణులు కొత్తపేట పూర్వ కార్పొరేటర్ శ్రీ 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 మహంకాళి దేవాలయ చైర్మన్ బీజేపీ
ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్నో లెక్కకు మించిన సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న సహృదయులు, అభినవ దానకర్ణులు, ఇందాక మా సాగరేంటి అన్నట్లు ఆజానుభావుడు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల నిరంతర పాదపద్మ సేవన కన్య జీవనులు, కౌండిన్య గోత్రీయులు శ్రీ 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 వజీర్ ప్రకాష్ గౌడ్ గారు వారి జన్మదినోత్సవం సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రీమతి వజీర్ మంజుల పంజాల నారాయణ గౌడ్, శ్రీమతి పంజాల చంద్రమ్మ గారుల పుత్రిక, మీ ఏకైక పుత్రిక బాలసాని కళ్యాణి, అల్లుడు బాలసాని వినోద్ గౌడ్, మనవడు చిరంజీవి లక్ష్మీ సాయి గౌడ్, మీ అదేవిధంగా మనవరాలు శ్రీజ్ఞ, వజీర్ నవీన్ కుమార్ గౌడ్, కోడలు వజీర్ నందిని, మనవలు ఆరుష్ గౌడ్, హార్దిక్ గౌడ్, ద్వితీయ పుత్రుడు డాక్టర్ వజీర్ ప్రవీణ్ కుమార్ గౌడ్ ఎంబీబీఎస్ పీజీ రేడియాలజీ. సకల దేవతల ఆశీస్సులతో శతాధిక వసంతాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సదా భాసిల్లాలని మీ వజీర్, బాలసాని మరియు పంజాల వంశాలు ఆచరణ తారాత్మకం అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ శతకోటి శుభాకాంక్షలతో సమర్పించు జన్మదినోత్సవ పద్యాభినందన మందార సుమాలమాల. శ్రీగిరినాథుండీశుడు శ్రీగిరిజానందనుండును శ్రీగిరిజా శ్రీగూర్చు సాయినాథుడు మీ గృహమున నిలిచి కూర్చు మించిన యశముల్. ఘనమైన మన తెలంగాణ రాష్ట్రమునకు హృదయమయ్యొక్కు హైదరాబాదు. ఆ హైదరాబాదు నందు అందమైన కొత్త పేటందు లోకోత్తరులుగా శ్రీ వజీరు వంశస్థులి వసుధను పేరుగన్నారు నిజాము ధనుల వద్ద. వారి ముద్దుల తనయుడుగా వసుధ కలిగిన జడు శ్రీ ప్రకాశ్ గౌడు విఖ్యాత యశుడు. తల్లిదండ్రుల హృదయములు ఉల్లసిల్ల దినదిన ప్రవర్ధమానుడయ్యను. జగమున అరవిందంబుల పోలు నీత్యయుగమున్ ఆజానుబాహుండు సచ్చరితుండాశ్రిత రక్షుండు జనతా సంఘంబు. శ్రేయంబుగై నిరతము తపించు దీనులను మన్నించు ప్రియంబారగన్. సరిలేదు ఈ ప్రకాశనకు దీక్షా దక్షతన్ ధాత్రియై వార్తకు సరి అయిన భావార్థమును పోలే అన్యోన్య దాంపత్యము అల్లుకొనగ. చంద్రుని విడలేని చంద్రిక రీతిగా కష్ట సుఖాలలో కలిసి నడిచి పూర్ణతావి అయి భూమికి గంధమై ఎడబాటు లేకుండా ఎదల నిలిచి తరులతా మైత్రికి తగినట్టి రూపమై ఫల పుష్పములను పిల్లలకు నొసగి ఒకరి బాధ హృదయ శిఖలమింకొకరికై ఒకరి సంతసము మరొకరి సుఖముగాగా అనుదినము కార్యస్య జీవనము అలరజేయు దంపతులకు శుభము శుభము. ధన్యవాదాలు. మీరు సపోర్ట్ కొడతారో లేదనుకున్నా, నాకు సపోర్ట్ కొట్టిండ్రు. మీరందరూ కూడా 100 years అంటే ఒక వాళ్ళిద్దరే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు వసంతైన రోజు వసంత. మన ఊరు మన బడి కార్యక్రమం 10 లక్షలు ఖర్చు పెట్టి
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు దేవేంద్రియే ప్రతిష్టతి. ఎందుకు హైట్ 60 ఫీట్స్ ఉన్నాడు. మన దగ్గర దురదృష్టం ఏంటంటే తెలంగాణలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సినిమాలు పెట్టికే లేతాడు. ఆయన బడ్జెట్ ఉన్న వాడి కొడుకులు పెట్టి నేను హీరోగా 100% సక్సెస్ చేస్తా. సాగరెడ్డి ఎందుకంటే ఆయన కూడా బాగున్నాడు, ఎక్సలెంట్ ఉన్నాడు. ఏదో బాగున్నారండి వజీర్ ప్రకాష్ గౌడ్ గారిని అన్నాడు ఆయన. ఇద్దరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను అందరూ. ఇంకా మంచి కార్యక్రమం అవుతుంది, అందరు నవ్వుకుంటూ. మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేసిండు మా వజీర్ ప్రకాష్ గౌడ్ గారు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఏ పాట పడమంటే చెప్పు. వారి శ్రీమతి గురించి ఒక పాట పాడతా. వెలసిన ఆ దేవుని వీధి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఈ పాట భారతదేశంలో కూడా ఉన్న స్త్రీలకందరికీ కూడా అంకితం. మా సాగరెడ్డి గారి శ్రీమతి కూడా అంకితం. రైట్ సార్, మీ శ్రీమతి గారు వచ్చిండ్రా? రెడ్డి గారు శ్రీమతి గారు వచ్చిండ్రా? తీసుకురావాలి కదా సార్. పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే వచ్చేసిపోదు. జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో మేడం మీరు హారం తీసేసుకోలేదు, మీరు లాస్ట్ వరకు హారం ఉంచుకోవాలి అంతే. సేవలతో అత్తమామ సందర్శించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా కనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. శ్రీరాఘవం దశరథాత్మజమబ్రమే సీతాపతిం రఘుకులాయ రత్నదీ అరవిందదళాయ తాక్షో రామో నిశాచర వినాశకరో నమామి. నమస్కారం, వెల్కమ్. ఈరోజు మన కొత్తపేటకు ఒక పండుగ వాతావరణం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అందరినీ గౌరవించే, అందరినీ ఆత్మీయతంగా కౌలించుకునేటువంటి మన వజీర్ ప్రకాష్ గారు పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు మన కొత్తపేటకే అనుకుంటున్నాం. ఈరోజు అందరం దయచేసి వారి బర్త్డే సందర్భంగా వారికి బర్త్డే వన్స్ అగైన్ చెప్తూ అందరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మన మిత్రులు ఒక పారపాడి ఒక బర్త్డే రోజే మంచి రోజు అని పాడపాడాడు. కానీ పుట్టంగానే భలే మంచి రోజు ఎట్లయిందంటే ఆయనకు బాగుతూనే ఉన్నాడు, ఐస్ క్రీమ్ తింటాడు, కేకులు తింటాడు. అన్నకు మరి ఒక్కసారి వాసవి మాత వెంకటేశ్వర స్వామి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో పదవులు అనుకొని ఆయన ఎమ్మెల్యేగా ఉంటే నేను పిఏగా ఉందామని ఇప్పుడు కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే, నేను పిఏని ఇప్పుడే మేము అందరి ముందు నేను మాట్లాడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్.
అప్పుడే బుక్ చేసుకున్నావు సీట్లు. ఈరోజు నా పేరు గూడూరు రమణ, కొత్తపల్లి 60 శాఖం సెక్రటరీని. మాకు ఈ అవకాశం కలిగించిన విజయప్రకాష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నగారు పుట్టినరోజులో మనం పాల్గొనడం మాకెంతో ఆనందదాయకమైన విషయం. ఈరోజు పండుగ వాతావరణము మా కొత్తపేట ఏరియాకే పెద్ద కింగు. కార్పొరేటర్గా ఉండి ఎన్నో మంచి పనులు చేసిండు. అట్లానే మళ్ళా కూడా ఆయనని ఎమ్మెల్యేగా చూడాలని మా ఆకాంక్ష. ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ జై వజ్రప్రకాష్ గౌడ్ అన్న. వజ్రం ఎప్పుడు మెరుస్తూనే ఉంటుందండి, వజ్రం ఎప్పుడు తగ్గదు, వజ్రం ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు వారు పాడబడి ప్రతి మగవారి వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, వారి స్త్రీ మాతకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మ అన్నను కూడా ఇట్లాగే రోజు బయటకు పంపించండి, మీ కోఆపరేషన్ ఉండాలి. ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకునేది అదే. థ్యాంక్ యూ. నేను 86 లోపల పులివెందులకు పోయినా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మీకు. చేయబట్టుకోండి, నాకు భయం అయింది. ఏంద్రా ఇంత పెద్ద గది ఉంది అంటే, సార్ ఇక్కడ ఏంటంటే భోజనం చేసుకోవాలి. ఇదేందన్నా నేను టిఫిన్ చేసిన అంటే లేదు, భోజనం చేయాలి సార్ మీరు. అయితే అన్నదానం చాలా గొప్పది. ప్రకాష్ గౌడ్ గారు కూడా తప్పకుండా మీరు అన్నట్టు ఎమ్మెల్యే అవుతారు. థ్యాంక్ యూ గుప్తా గారు. మీరు భోజనం చేసి వెళ్ళండి, కూర్చోండి. అవునా చూసుకోవాలా? సత్సాయి బాబు గారు ఏమన్నారండి, డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ హృదయం ఉండాలి. హృదయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 10 లక్షలు తన సొంత డబ్బుతోటి వాళ్ళ మదర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క స్కూల్ను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. మరి ఇప్పుడు ఒక విధంగా అన్నదానం కాదు, అన్న ప్రసాదం పెడుతున్నాడు. అదేవిధంగా చీరల పంపిణీ అందరికి కూడా చేస్తున్నా. నేను లేడీస్ ఇంతసేపు మీరు వేదిక మీద లేడు, ఒకరు మాట్లాడి మైక్ తీసుకొని మీరు మాట్లాడండి. హలో రామ్మాయి కదా తల్లి, 2 మాటలు మాట్లాడి తప్పలేదు, పేరు చెప్పండి, మాట్లాడి రండి. मुस्कुराते हुए सुहाना यहाँ कल क्या हो इसने जाना. చిన్న మాట్లాడు సార్, మేడం గారిని పక్కకు నిలబెట్టుకోండి. మరి అన్న ప్రసాదాన్ని ఇవ్వడం, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. సత్సాయి బాబు గారు ఒక మాట చెప్పిండ్రు, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కొంచెం సహాయం చేస్తే తీవ్రవాదము ఇవన్నీ కూడా ఉండవు ప్రపంచం లోపల.
కారాదు మట్టి బొమ్మ. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. రూపాయలు దానం చేస్తే తప్పులేదు, 10,000 ఉంటే 10 రూపాయలు దానం చేస్తే తప్పులేదు. అదేవిధంగా 1,00,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు దానం చేస్తే తప్పులేదు. 1,00,00,000 రూపాయలు ఉంటే కనీసం 1,00,000 రూపాయలు దానం చేస్తే తప్పులేదు. మా వజీర్ ప్రకాష్ గౌడ్ గారు వాళ్ళ తల్లి ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి మొన్ననే 10 లక్షల రూపాయలతోటి తను చదివిన ఆ యొక్క పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. వారికి మరి అదేవిధంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఆ యొక్క వజీర్ వంశం వారు చేసే మంచి పనులు అన్ని అందరూ భోంచేసి వెళ్ళారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఓకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ప్రకాశ్ అన్న గారి నాయకత్వం, ప్రకాశ్ అన్న గారి నాయకత్వం. జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందం. జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి నా ఆహ్వానం అందించి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నా అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి, ముఖ్యంగా మా మహిళా సోదరులందరికీ, మా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మనిషి ఎంత ఎక్కువగా ఎదిగినా కానీ, ఎన్ని విజయాలు సాధించినా కానీ గర్వం లేకుండా మనిషి ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని కలుపుకొని నవ్వుతూ ముందుకు ప్రయాణిస్తారో, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో మంచి గుర్తింపుగా ఉంటారో, మరి ఎప్పటికైనా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. కాలక్రమేణా కూడా నేను గతంలో కార్పొరేటర్ చేసినప్పుడు ప్రజా సమక్షంలోనే ఉంటూ మనకి ఎటువంటి కార్యక్రమం ఉన్నా కానీ, అభివృద్ధి కార్యక్రమంలో కానీ, సంక్షేమ పథకాలు అందించడంలో కానీ మరి నా వంతు సహాయ సహకారాలు ప్రైవేట్గా కూడా కార్యక్రమాలు విపిజీ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతూ, పదవి లేనంత మాత్రాన మనం పదవి లేదు, పదవి ఉన్నప్పుడు పని చేయాలి, పదవి లేనప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే అది కాదు. పదవి ముఖ్యం కాదు, మనకు ప్రజలు ముఖ్యం. ఎప్పుడు కూడా వాళ్ళకు అన్న తమ్ములుగా, అక్క చెల్లెలుగా అందరికీ కూడా ఒక అన్నగా నేను ఉంటూ ప్రజా సంక్షేమంలో ముందుకెళ్తూ వారి ఆశీర్వాదంతో ఈరోజు నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి సమాజంలో ఎప్పుడు మనం ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ పెద్ద చిన్నని మర్యాదగా స్వీకరిస్తూ ముందుకెళ్తున్న యొక్క తరుణంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి గారు
ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలంగాణని ఇలా బంగారు తెలంగాణ భవిష్యత్తుకు తరాలకు అందించాలని మంచి సంకల్పంతో కేసీఆర్ గారు మరియు యువ నాయకుడు కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క పార్టీలో కూడా నేను ఒక సేవకుడిగా పనిచేస్తూ మీ అందరికీ ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఒక సైనికుడికి ఎలాంటి అయితే కార్యక్రమాలు ఉంటాయో మరి ఒక సైనికుడు ఒక రాజును రక్షించే కార్యక్రమంలో ఏ విధంగా అయితే పనిచేస్తాడో ఆ విధంగా ఈ యొక్క రాష్ట్ర తెలంగాణ సమితి పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తూ ఇప్పటికే కానీ ఇంకెప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ఈరోజు పేద ప్రజలందరూ కూడా కూడు గుడు నీడ అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 100 వసంతాల కార్యక్రమాన్ని గౌరవించడం అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజు నాడే నా పుట్టినరోజు కూడా రావడం నిజంగా కూడా సంతోషకరమైన విషయం. కాబట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా జయంతి ఉత్సవాలని వారి ఈ సందర్భంగా వారు కూడా ఎప్పుడు కూడా అందరికీ వారు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు. కాబట్టి వారిని కూడా ఇప్పుడు స్మరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా నా వంతు సహకారంగా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈరోజు అందరూ కూడా భోజనం పెట్టాలనే సంకల్పంతో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుని మీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మరి ఈరోజు మేము ఒక్కడే కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటుపడినట్టయితే సమాజంలో ఎప్పుడు కూడా గుర్తింపు మనకు ఎప్పుడు ఉంటుంది. గుర్తింపు కోసం పనిచేయద్దు, పని కోసమే మనం ప్రజల కోసం పనిచేస్తే ఎప్పటికైనా గుర్తింపుగా ఉండదని చెప్పేసి నా యొక్క భావనగా భావిస్తూ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ప్రకాష్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ కొత్తపేట మహిళల కోసమే పనిచేస్తున్నటువంటి వజీర్ ప్రకాష్ గౌడ్ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మహిళలందరం. అదొక్కటే కాకుండా మహోన్నత వ్యక్తులు పుట్టినటువంటి ఈ రోజు తను కూడా జన్మించడం చాలా గొప్ప విషయము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తను ఇప్పుడే మీకు తెలియజేశాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఉంటే ఎప్పటికైనా మన గుర్తింపు తప్పకుండా ఉంటుంది. అలాంటి గుర్తింపు కోసమే పాకులాడాలనేటువంటి వ్యక్తి కాడు ప్రకాష్. బస్తీలో కానివ్వండి, ఎక్కడైనా సరే తను అన్న అంటే నేనున్నాను అనేటువంటి వ్యక్తి ప్రకాష్ గౌడ్ తను. కాబట్టి మనమందరం కూడా తన వెంట ఉండి ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.